పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల అధ్యక్షతన భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే అంజిబాబు భీమవరం మున్సిపాలిటీలో పట్టణాభివృద్ధి, త్రాగునీటి సమస్య, టిట్కో ఇళ్ల కేటాయింపు సమస్యలను అడిగి తెలుసుకుని అధికారులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ భీమవరం నియోజకవర్గం నెంబర్ 1 నియోజకవర్గంగా భీమవరం మున్సిపాలిటీ రాష్ట్రంలోనే నెంబర్ 1 మున్సిపాలిటీగా ఉండాలనేదే తన ఆకాంక్షని, అందుచేత అధికారులందరూ కష్టపడి పనిచేయాలని, అందుకు అధికారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాను అంటూ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం వల్ల చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేసి చూపుతారని, భీమవరం మున్సిపాలిటీని పరిశుభ్రమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కోటికలపూడి గోవిందరాజులు, మున్సిపల్ కమిషనర్ ఎం శ్యామల, ఎస్సీ కిట్కో హౌసింగ్ పిచ్చియా, మున్సిపల్ ఇంజనీర్ పి త్రినాథ్ మరియు మున్సిపల్ అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందులో 37 వరకు మనము లేఅవుట్ వర్క్స్ ప్రొటెక్ట్ చేసాము. మిగతా ఒక బ్యాలెన్స్ ఉన్నవి కూడా ప్రొటెక్ట్ చేసిన అవసరం ఉంది సార్. ఎందుకంటే లేఅవుట్ వర్క్స్ ప్లేస్ వల్ల అప్పుడు 2.4 కూడా వచ్చింది సార్. దాంట్లో భాగంగా 47,29,00,000 వచ్చింది సార్. ప్లస్ ఉరుపుడి లేఅవుట్లో 4,80,00,000కి వాటర్ సప్లై నిమిత్తం వచ్చింది సార్ శాంక్షన్. తురుపూడి లేఅవుట్లోనే యూజీడీను ఎస్టీపీకి సంబంధించి 13,39,00,000 వచ్చింది సార్. మొత్తం కలిపి 65 కోట్ల రూపాయలు అమృతంలో వచ్చింది సార్. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చింది సార్. దీనికి ప్రపోజల్స్ అవి రెడీ చేశారు. రెడీ అవుతుంది సార్. కావాల్సింది ఏమిటంటే భీమవరం నియోజకవర్గం నెంబర్ 1 నియోజకవర్గం అవ్వాలని, భీమవరం మున్సిపాలిటీ రాష్ట్రంలోనే నెంబర్ 1 మున్సిపాలిటీ అవ్వాలని ఆశ, ఆలోచన, కోరిక. ఆ కోరిక తీర్చడానికి కారకులు ఎవరంటే మీరే, నేను కాదు. మీరందరూ కష్టపడి పనిచేస్తే ఆ పేరు నాకు వస్తుంది. చేత మీరందరూ కూడా కష్టపడి పనిచేసి బాధ్యతను ఎదిగి మీరు నడుచుకోండి. మీకు పూర్తి సహకారం ఇస్తాను. మన అదృష్టం ఏమిటంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఎన్డీఏ ప్రభుత్వం రావడం వల్ల ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం వహించడం వల్ల, కేంద్రంలో నరేంద్ర మోడీ గారికి మన సపోర్ట్ కావాల్సి వచ్చిన వల్ల మనకి అవకాశాలు పెరిగినాయి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని ఏది అడిగినా చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ గారు వెంటనే శాంక్షన్ ఇస్తారు. ఇప్పుడు రాష్ట్రం అయితే దివాలా తీసేసింది, మీకు తెలిసిన సంగతి. ₹1 లేదు. ఇవన్నీ కూడా 2-3 నెలలు సెట్ చేస్తాం. అన్నీ మంచి లైన్లో పెడతాం. చక్కగా అభివృద్ధి చేద్దాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారం తీసుకొని మన భీమవరం మున్సిపాలిటీని పరిశుభ్రమైన మున్సిపాలిటీగా, పచ్చని మున్సిపాలిటీగా చక్కగా తయారు చేసుకుందాం.